టాలీవుడ్ స్వీటీ అనుష్క శెట్టి చాలా గ్యాప్ తరువాత ఇటీవల మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చి సూపర్ హిట్ ని అందుకుంది. ప్రస్తుతం మలయాళంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా తెలుగులో ఓ ప్రాజెక్టుకి ఓకే చెప్పారట. ఆ సినిమా కూడా ప్రభాస్ హోమ్ ప్రొడక్షన్ బ్యానర్ యువి క్రియేషన్స్ లోనే ఉండబోతోంది. బాహుబలి నుంచి అనుష్క ప్రభాస్ ని దాటి రావడం లేదు. బాహుబలి తరువాత నుంచి అనుష్క చేస్తున్న తెలుగు సినిమాలన్నీ యువి క్రియేషన్స్ లోనే ఉంటున్నాయి. ఇప్పుడు కొత్త సినిమాని కూడా యువి క్రియేషన్స్ లోనే చేయబోతున్నారు. ఇక ఈ సినిమాని పవన్ కళ్యాణ్ సినిమా దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తెరకెక్కించబోతున్నారట. ప్రస్తుతం క్రిష్ పవన్తో హరిహర వీరమల్లు చేస్తున్న సంగతి తెలిసిందే. గత 4 ఏళ్లుగా ఆ మూవీ సెట్స్ పైనే ఉంది. దాదాపు 50% షూటింగ్ పూర్తి చేసుకున్న ఆ చిత్రం మిగిలిన బ్యాలెన్స్ కంప్లీట్ చేసుకోవడానికి తెగ కష్టపడుతోంది. పవన్ ఈ సినిమాకి తప్ప మిగిలిన చిత్రాలకు డేట్స్ ఇచ్చి పూర్తి చేస్తున్నారు. ఇక పవన్ డేట్స్ ఇవ్వకపోవడంతో క్రిష్ ఈ మధ్యలో కొండపొలం అనే సినిమా డైరెక్ట్ చేసి రిలీజ్ కూడా చేసేశారు. ఇప్పుడు మరో మూవీని కూడా డైరెక్ట్ చేయడానికి సిద్ధమవుతున్నారట. అనుష్క ప్రధాన పాత్రలో క్రిష్ ఓ సినిమా డైరెక్ట్ చేస్తున్నారట. ఆల్రెడీ షూటింగ్ కూడా స్టార్ట్ అయినట్లు సమాచారం. ఇక ఈ మూవీని యువి క్రియేషన్స్ త్వరలోనే అఫీషియల్గా అనౌన్స్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. కాగా క్రిష్ అనుష్క కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ మూవీ ఏ జానర్లో ఉండబోతుందో అనే ఆసక్తి మొదలైంది. అయితే అనుష్క గతంలోనే క్రిష్ దర్శకత్వంలో వచ్చిన వేదం సినిమాలో నటించారు.